నిన్న రాజగోపాల్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గురించి, ఏబిఎన్ పేపర్ గురించి, ఏబిఎన్ న్యూస్ గురించి చాలా మాటలు మాట్లాడారు. దానికి కొనసాగింపుగా ఈ రోజు కూడా నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురాల్చుకున్నాను. నిన్న వెంకటకృష్ణ ఏబిఎన్ న్యూస్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి, ఇవాళ మొత్తం చిక్కి శిథిలమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పూసింది రేవంత్ రెడ్డి గారు అంటూ రేవంత్ రెడ్డి గారిని అమాంతం ఎత్తుకున్నాడు. పచ్చి అబద్ధాలను చెబుతూ అసలు ప్రజలను మభ్యపెట్టడం లోపల వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత 2 ఉప ఎన్నికలు అయినాయి. ఒకటి హుజరాబాద్ ఉప ఎన్నిక, మరొకటి మునుగోడు ఉప ఎన్నిక. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అతనికి వచ్చిన ఓట్లు 3000 ఓట్లు. ఒక కార్పొరేటర్ కూడా అంత తక్కువ ఓట్లు రావు. మొత్తం ఎమ్మెల్యే నిలబడ్డ వ్యక్తికి వచ్చినటువంటి ఓట్లు 3000 ఓట్లు. అది పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరిగినటువంటి మొదటి ఉప ఎన్నిక. దాని గురించి ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఏబిఎన్ న్యూస్ గాని, ఏబిఎన్ న్యూస్ పేపర్ గాని వివరణ ఇవ్వదు. ఎందుకు ఇంత ఫెయిల్యూర్ పిసిసి అధ్యక్షులు కదా రేవంత్ రెడ్డి గారని దాని గురించి మాట్లాడరు. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక, ఇక ఆడి వేరు ఏడిసిర్రు తుడిసిర్రు, మామూలుగా మా దగ్గరకు కూడా అసైన్మెంట్ ఇస్తే మేము కూడా అప్పుడు ఎన్ఆర్ఐసెల్ నుంచి డబ్బులు ఇక్కడి నుంచి కూడా మేము కొంత ఫండింగ్ చేసేసి ఉప ఎన్నిక లోపల మేము కూడా ఉపయోగపడ్డాం. అది పాల్వాయి స్రవంతి గారికి కూడా తెలుసు ఆ విషయం. వారిని అడిగితే చెప్తారు మేము ఎంత కష్టపడ్డాం అనేది. అందరం కలిసి కష్టపడితే ఈ పిసిసి అధ్యక్షులు, అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కష్టపడితే డిపాజిట్ రాలేదు. అట్టర్ ఫ్లాప్ కాలేదా రేవంత్ రెడ్డి గారు? ఏదో ఆ యొక్క అసెంబ్లీ ఎన్నికల ముందు 2 సార్లు కేసీఆర్ గారి పరిపాలన చూసాం. వీరిచ్చేటువంటి 6 గ్యారెంటీల ఊదరగొట్టుడు, ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చేసి ఈయన రేవంత్ రెడ్డి గారు కనపడ్డ దేవుడి మీదలో ఒట్లేసి, బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఏదో గ్యారంటీ కార్డులను రిలీజ్ చేసి వచ్చి మా ప్రభుత్వం రాగానే 100 రోజుల లోపల కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు కదా ఎకరాకు సంవత్సరానికి కౌలు, రైతు బంధు, మేము వచ్చేసి 12,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం, అసలుదారులకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం. మేము కేసీఆర్ గారు 2,000 ఇస్తారు కదా ఆసరా పెంచాలి, మేము 4,000 చేస్తాం. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా, మేము 1,00,000 రూపాయలకు తోడు మేము తులం బంగారం కూడా ఇస్తాం. ఇలా మేము నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ వృత్తిని కల్పిస్తాం. ఈ రకంగా కాలేజీ పిల్లలకు స్కూటీలు ఇస్తాం. ఈ రకంగా ఉన్నాయి లేని అన్ని అభూత కల్పనలు జరపడం వల్ల అప్పుడు బీజేపీ నాయకత్వంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కేసీఆర్ గారిని 2 సార్లు చూసాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తా అంటున్నారని ప్రజలు మీ కాంగ్రెస్ దుర్బుద్ధిని, కాంగ్రెస్ గతంలో చేసినటువంటి నీచ రాజకీయాలను మర్చిపోయి ఒక్కసారి ఓటేసినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు ఇవాళ దివాలా దించారు, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా మొత్తం దారి తప్పినాయి, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మీ కొట్లాటలతో, అంతర్గత కాంగ్రెస్ పార్టీ కొట్లాటలతో ఏ విధంగా సర్వనాశనం అవుతుందన్న విషయాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ చర్చించాడు, టీవీ5 సాంబశివరావు చర్చించాడు. ఈ యొక్క పచ్చ మీడియా తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో ఉంటూ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకొని ప్రభుత్వం ఇచ్చే యాడ్ల కోసం, కోట్లాది రూపాయల యాడ్ల కోసం, యాడ్స్ రెవెన్యూ కోసం ప్రతిపక్ష నాయకులను తులనాడుతూ, ప్రతిపక్ష నాయకులను తక్కువ చూపిస్తూ, ప్రతిపక్ష నాయకుల యొక్క పోరాట పటిమను అసలు చూపించకుండా కేవలం పొద్దున్న లేస్తే డప్పు కొట్టుకుంటూ రేవంత్ రెడ్డి ఇది, రేవంత్ రెడ్డి గ్రేటు, రేవంత్ రెడ్డి తోపు, రేవంత్ రెడ్డి గారు మరి చేసినట్టు గరాణ మోసాలను మాట్లాడడం వీళ్ళ వల్ల కాదు. ఇది పచ్చ మీడియా. తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో ఉండి తెలంగాణ జాతికి ద్రోహం చేస్తుంది, తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నటువంటి మీ పచ్చ మీడియాను పొందబెట్టొద్దా? ఈ టీవీ5 కావచ్చు, ఏబిఎన్ న్యూస్ కావచ్చు, అదేవిధంగా ఆ మహా న్యూస్ కావచ్చు, పొద్దున్న లేస్తే తెలంగాణ ప్రజల మీద పడి, తెలంగాణ ప్రాంతం మీద పడి, తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ప్రాంతాన్ని దెబ్బతీసే విధంగా, పక్కనున్నటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రచారం చేస్తూ అక్కడ ప్రభుత్వాన్ని లేపే విధంగా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ యొక్క ప్రజలను, ఇక్కడ యొక్క ప్రాంతాన్ని తగ్గించి చూపిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క అభూత కల్పనల ప్రచారం అంతా ఇంత కాదు. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేయాలో ఈ పచ్చ మీడియా అంత చేస్తా ఉంది. ఇక్కడ బహుళార్థ సాధక ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎన్ని అభూత కల్పనలు ఈ యొక్క పచ్చ మీడియా ప్రచారం చేసింది. కాళేశ్వరాన్ని కూలేశ్వరం కూలిపోయిందంటూ అదంటే ఇవాళ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళైతేనేమి, ఎన్డీఎస్ఏ కానీ వాళ్ళ యొక్క నివేదికల గురించి వీళ్ళు చర్చలు పెట్టరు. అయ్యో కేసీఆర్ గారిది ఇంత పెద్ద గొప్ప ప్రాజెక్టు కట్టారు, దీని మీద కాంగ్రెస్ ఇట్లాంటి దుష్ప్రచారం చేసిందని ఇట్లాంటి చర్చలు చేయరు. ఎంతసేపు
ఇక్కడ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టును అట్లా ఫెయిల్యూర్ ప్రాజెక్టు చూపిస్తారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు గత 10-15 ఏళ్ళ నుంచి కడతనే ఉంటారు. అక్కడ ఎన్నిసార్లు కాఫర్ డాములు కొట్టుకపోయారో తెలియదు, అక్కడ ఎన్నిసార్లు ప్రాజెక్టుకు అంతరాయం జరిగిందో తెలియదు. అవి ఒక్కటి కూడా మాట్లాడరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎస్ఎల్బీసీలో 8 మంది సజీవ సమాధి మీద వీళ్ళు చర్చలు చేయరు. 8 మంది సజీవ సమాధి అయ్యారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్యూర్ లోపల ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడరు. పొద్దున్న లేస్తే అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సంక్షేమం వచ్చినా కూడా దానికి పరోక్ష కారణం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చూపించే ప్రయత్నం చేయడం. ఇక కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా కూడా ఇక మన యొక్క మహాతల్లి మన కవితమ్మ బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెడుతుంది. ఈమె ప్రజా సమస్యల మీద పోరాటం చేయదు. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ముదనష్ట పాలన మీద మాట్లాడదు. 6 గ్యారెంటీలు ఏమైనా క్వశ్చన్ చేయదు. ప్రజల కోసం కొట్లాడదు. ఎంతసేపు బీజేపీ కాంగ్రెస్ నాయకుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం తనకిచ్చిన అసైన్మెంట్ ఏంటంటే పొద్దున్న లేస్తే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో కుంపటి పెట్టడం ఎట్లా. ఈమె బయటికి పోతూ నానా మాటలు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క మనసు గాయపరిచే విధంగా నానా మాటలు మాట్లాడిపోయింది. పోయిన తర్వాత ప్రజలు అసహించుకుంటున్నారు. ఏంటమ్మా అటువంటి గొప్ప నాయకుడు కడుపున చెడబుట్టి కదా, ఏం మాటలు అది, ఏంటది, ఏం మాటలు? కేసీఆర్ గారి మనసును గాయపరుస్తావా? కేసీఆర్ గారిని ఒక్క మాట అన్నా, హరీష్ రావు గారిని ఒక్క మాట అన్నా, కేటీఆర్ గారిని ఒక్క మాట అన్నా కూడా వాళ్ళు తెలంగాణే ప్రాణంగా తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు, వాళ్ళని ఒక్క మాటన్నా కూడా తెలంగాణ సమాజం సహించదమ్మా. అందుకే ఇవాళ మీకు మొదట్లో ఉన్నటువంటి మీకు ఈ పచ్చ మీడియా మిమ్మల్ని లేపారు పైకి, కానీ ఇవాళ ఉందా? మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నాడా? ప్రతిసారి ఇవాళ 22A వివాదం సెక్షన్ వివాదంలో చిక్కున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పీకల్లోతు కష్టాల్లో ఉంది. కొండా సురేఖమ్మ వివాదం కావచ్చు, ఇటువంటి వివాదాల పీకల్లోతు కష్టాలు ఉంది కాబట్టి వాటిని డైవర్షన్ చేయాలంటే ఈమె వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతుంది? ఒక్కటన ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం మాట్లాడుతూ ఉందంట. అదే లేదు. ఆడ కేసీఆర్ గారి కుటుంబం లోపల హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడు. హరీష్ రావు గారమ్మ మీరు రాజకీయాలు రానప్పటి నుంచి తన మేనమామ కేసీఆర్ గారికి వెన్నంటి ఉన్నాడు. 2004లోనే ఆయన మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ కేసీఆర్ గారికి వెన్ను దన్నుగా ఉంటూ ఈ రోజు వరకు ఒక్కటి కాదు 100 సార్లు చెప్పాడు, నేను కేసీఆర్ గారు మా నాయకుడు గీసినటువంటి గీస దెవదాటను, కేసీఆర్ గారు ఏం చెప్తా అది చేస్తా, కేసీఆర్ గారు మంత్రి పదవి ఇవ్వకుండా పోయినసారి సంవత్సరం కాలం ఆపినా కూడా కామ్గానే ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ గారికి నమ్మిన బంటు కేసీఆర్ గారు శ్రీరామచంద్రుడు అయితే ఆంజనేయ స్వామి లాగా నమ్మిన బంటు లెక్క ఉన్నాడు. ఆయన కేసీఆర్ గారికో బీఆర్ఎస్ పార్టీకో ఆయన వెన్నుపోటు పొడిచే రకంగా ఆయన మొదటి నుంచి కేసీఆర్ గారి మార్గమే అనేది, కేసీఆర్ గారి సిద్ధాంతం అది. కేసీఆర్ గారితో మీరెవరు రాజకీయాలు లేనప్పుడు కూడా ఆయన వెన్నంటి నడిచిండు. ఈ రోజు వరకు నడుస్తున్నాడు. ఈ రోజు కూడా వరంగల్లో పోయి పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం పోరాటం చేస్తాడు. మీరేం పోరాటం చేస్తున్నారమ్మా? ప్రెస్ మీట్లు పెట్టి ఎంతసేపు హరీష్ రావు గారిని పార్టీలో నుంచి పంపించే దానికి మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్, అందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు అర్థం చేసుకున్నారు, కేటీఆర్ గారు అర్థం చేసుకున్నారు, హరీష్ రావు గారు అర్థం చేసుకున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా సమన్వయంతో పార్టీని ముందు నడిపిస్తున్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలకు ప్రజల మద్దతు వస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా సోషల్ మీడియాను చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను వాళ్ళు మేనేజ్ చేయొచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇలా ఎంత గర్జిస్తూ ఉంది, ప్రజల కోసం పోరాడుతూ ఉంది, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో దిగ్విజయంగా పనిచేస్తూ ఉంది. ఇటువంటి వాటిని డైవర్ట్ చేయడం కోసం మీలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు, పావుగా వాడుకుంటున్నారు. అమ్మ ఇవాళ సురేఖమ్మను వాడుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖమ్మను వాడుకొని కేటీఆర్ గారి మీద ఉన్నాయి లేని విమర్శలు చెప్తే వాళ్ళ కొండా సురేఖమ్మకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. ఆటోలో అరటిపండులాగా మారొద్దమ్మా కవితమ్మ, మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎండ్ ఆఫ్ ది డే బీఆర్ఎస్ కుటుంబమే మిమ్మల్ని హక్కున చేరుకునేది. మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు మిమ్మల్ని అనరాని మాటలు తీన్మార్ మల్లన్న లాంటి మాట్లాడినప్పుడు కానీ, మహాన్యూసోడు మాట్లాడినప్పుడు కానీ మేమే స్పందించినాం, మేమే మీకు అండదండగా నిలిచింది. ఎప్పటికైనా కూడా మీకు మీరు జైల్లో ఉన్నప్పుడు ములాఖత్ అయింది మన హరీష్ రావు గారు ఎన్నిసార్లు ములాఖత్ మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని మీట్ అయ్యి మీకు మనోధైర్యాన్ని నిలిపిన మర్చిపోవద్దు. అట్లా హరీష్ రావు గారు, ఎందుకంటే విమర్శకుల చేత కూడా హరీష్ రావు గారు శబాస్ అనిపించుకున్నటువంటి గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. ఆయన గురించి మాట్లాడద్దు. ఆ హరీష్ రావు గారి విలువ కేసీఆర్ గారికి తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు. వారు ముగ్గురు అందుకే సమన్వయంతో పనిచేస్తున్నారు. మీలాంటి వాళ్ళు ఎలాంటి చిచ్చులు పెట్టినా ఏం పనిచేయవు. మీరు కూడా మీ మనోభిష్టానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారన్న విషయం మాకు కూడా తెలుసు. ఎందుకంటే మీ మీద ఏదో ఒత్తిడి ఉంది. ఆ యొక్క బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఒత్తిడి చేత మీరు ఇలా మాట్లాడుతున్నారు. కానీ పద్ధతి కాదు. మీరు ఆటలో అరటిపండ్లుగా మారొద్దు. ఇవాళ కొండా సురేఖమ్మకు వచ్చిన పరిస్థితి మీకు కూడా రేపు రానున్న రోజులు తీసుకొస్తారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గులు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ మాటలు విని ఉన్నాయి లేని ప్రలాపాలు మాట్లాడొద్దు.
అనవసరంగా మీరు హరీష్ రావు గారి మీద ఎంత మాట్లాడితే రాజకీయంగా అంత అంత ఆ, ఉత్తాన స్థితికి పోతారు. ప్రజలంతా కూడా మేము చీత్కరించుకుంటారు. కేసీఆర్ గారి గురించి ఇలా మీ సొంత అన్నగారు కేటీఆర్ గారు మీకు రాఖీ కట్టించుకునేటువంటి పరిస్థితి లేదంటే మీరు ఏ స్థాయికి మీరు మీ యొక్క ప్రతిష్ట దిగదాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు అంత దూరం అవుతున్నారు కుటుంబానికి దూరం అయితే మానసిక క్షోభ తప్ప ఏముండదు. మీరు ఇట్లాంటి పనులు చేయొద్దు, ఇప్పటికైనా ఆపాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.